దయచేయండి. భూమి మీద నీ తీర్పులు జరుగుతున్నవన్నీ వాక్యం సెలవిస్తుంది. నీతి న్యాయములు జరిగించుట యెహోవా వశమని వాక్యం సెలవిస్తుండగా అయ్యా నీ కృప చూపండి, నీ కార్యం జరిగించండి. నీ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడవు గనుక ఈ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నాయన మేము అడుగు పెట్టి ఉండగా నీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు రెండు మాటలు చెయ్యి. స్తోత్రం స్తోత్రం గొప్ప దేవుడా, జీవముల దేవుడా, నీ పాదాలు కొందన తెలుస్తున్నాను తండ్రి. ప్రభా మరి నాయన తండ్రి స్తోత్రం ఇక్కడ తీసుకొని వచ్చినందుకు ఈ కొందన తెలుస్తున్నాను ప్రభా. మరి తల్లి గారు నాయన మరి తండ్రి భూమి విషయంలో తండ్రి మరి బాధపడుతుండగా ప్రభా జరగాల్సిన న్యాయం జరిగించండి తండ్రి. అయ్యా నువ్వు న్యాయాధిపతి తండ్రి. స్తోత్రం నాయన నువ్వు అన్యాశ్రయం దేవుడు కావు ప్రభా. నీ కొందన తెలుస్తున్నాను తండ్రి. అయా తండ్రి స్తోత్రం ప్రభా. నీతి న్యాయం జరిగించి దేవుడు అయినావు తండ్రి. మీ బిడ్డలైన మేము కూడా తండ్రి స్తోత్రం న్యాయంగా జీవించాలని కోరి ఉన్నావు ప్రభా. అయ్యా నీతివంతుల సింహంలో ధైర్యంగా ఉందని సెలవిస్తున్న దేవుడు. అయా నీతిగా జీవించమని మీరు అడుగుతున్నారు. అంతకంటే మీరు మమ్మల్ని ఏం అడగట్లేదని ఆమోస్ గ్రంథంలో రాసిన పత్రికలో ఉంది ప్రభా. అవును ప్రభా. మరి బిడ్డ ఆయన నీ కుమార్తె ప్రభా మరి ఈ భూమి విషయంలో తండ్రి సహాయం చేయమని నీ సన్నిధికి వచ్చి తీసుకొని వచ్చింది ప్రభా. మరి నాయన నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం ప్రభా. మా బిడ్డ ఏదైతే కోరుతుందో దాని విషయంలో మీరు సహాయం దయచేయండి, న్యాయం చేయండి తండ్రి. మీ చిత్తం నెరవేర్చండి ప్రభా. త్వరగా జరిగినట్టుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరుగును గాక. కనికరంగల దేవుడు నీ పాదాల కొందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడు అని నీకు పేరు ప్రభా. అద్భుతమైన దేవుడు అని అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి. స్తోత్రం. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే మహనీయుడు అని నీకు పేరు ప్రభా. నీ పాదాల కొందనాలు నీ సన్నిధిలోనైనా మేము విన్నవించుకుంటున్నాం, బతిమలాడుకుంటున్నాం. నీ పాదాల చెంత చేరి ఉన్నావు తండ్రి. నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాం ప్రభా. బిడ్డ ఎంతగానో బాధపడుతుంది తండ్రి. ఎన్నో దినములుగానైనా వేదన చెందుతుంది తండ్రి. స్తోత్రం చేసి జరగాల్సిన న్యాయం యేసు నామములో జరుగును కాక తండ్రి. స్తోత్రం ప్రభా. కృప అనుగ్రహించమని అయ్యా మీ బలంతో మీ శక్తితో ప్రభా ఈ కార్యం త్వరగా జరిగించమని బిడ్డను సంతోషింపచేయమని నీతి న్యాయం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అతి వినంగా బతిమలాడి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చేయండి గారు. పరలోకమందున్న మా దేవ, భూమికి నీ ఆకాశమునకు ప్రభు అయిన దేవ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనను వెదకండి, ఆయన సన్నిధిని మొదట వెదకండి అని సెలవిచ్చావు ప్రభా. అయా నీ ప్రజలైనటువంటి మా ప్రభా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. భూమి అందంతటా అయ్యా మన దేవుడని యెహోవా న్యాయం తీర్చువాడని సెలవిచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నన్ను కుమార్తె తల్లి గారు తులసిని బట్టి తనకి ఇచ్చినటువంటి ఈ భూమిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా మీరు అడుగుపెట్టిన స్థలం మీకు ఇస్తున్నాను సెలవు. ఇదిగో తన స్థలమును మీ చేతులకు అప్పగిస్తున్నాను. తనకు న్యాయము జరుగునుగాక, తనకు నీ కృప కలుగునుగాక. తన వాట రావాల్సినంత జాగ స్థలము పట్టా వచ్చునుగాక. అయ్యా తండ్రి అన్ని విషయాలలో మీరు కృప చూపించండి. ఎంతో ఆశతో ఆసక్తితో మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేపించాలి దైవ సేవకులతో సంఘంతో అని మా ప్రభు తన ఆశపడ్డ రీతిగా ఈరోజే దీన్ని జరిగించిన మహిమ ఘనత ప్రభావాలు మీకు తెలుసు. మేము అందరం కలిసి సంఘముగా అయా స్థలాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. నీ న్యాయము దీని మీద జరుగునుగా. ఎవరైతే ఏదైతే పరిస్థితి ప్రతికూలంగా ఉందో ప్రతి ప్రతికూల పరిస్థితి మార్చబడునుగా, అనుకూల పరిస్థితులు వచ్చునుగా. కృప చూపించి మహిమ పొందండి నాయన. నీ నీతిని నీ యొక్క మా ప్రభు న్యాయాన్ని స్థాపించి వాడవని నీతి గల న్యాయాధిపతివైన దేవుడు నీ న్యాయమే జరుగునుగాక సహాయం చేసి మేము పొందమని స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థన వినివాడవు, సమాధానం ఇచ్చివాడవని నీకే మురుకుతూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఘనపరచడం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమందున్న తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల పరలోకపు తండ్రి నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జీవంగల స్తోత్రాలు ఈ రకంగా మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని వందనాలు. ఈ కార్యం మీరు జరిగించినందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇచ్చేయమని మరలా వెళ్తున్న మమ్మల్ని క్షేమంగా మా ఇళ్ళకు పంపించమని అయ్యా నీ చిత్తంలో ఇది జరిగించినందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్న అంధకార చీకటి శక్తులు క్రీస్తు పరిశుద్ధమైన నామలో లయమైపోను గాక తండ్రి.
ప్రతి అంధకార చీకటి శక్తులని లయమైపోను గాక తండ్రి స్తోత్రము. అయ్యా మీరు లయపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా మాతో పాటు ఆటో తీసుకొచ్చిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని, అయ్యా త్వరలో రానే ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.